ఒక జంట కలిసున్నంత మాత్రాన అది ప్రేమైపోదు. అలాగే ఒక జంట కలవనంత మాత్రాన అది ప్రేమ కాకుండా పోదు. మనసంతా నింపుకున్న ప్రేమని మనసారా చెప్పుకోలేని ఒక ప్రేమికుడిలాగా పరిచయం చేస్తున్న ప్రేమ కథ. హే మైత్రి, ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్తున్నావు? కదా వెళ్ళిపోదాం. మీరు వెళ్ళిపోండి, నేను వర్షంలో రీల్ చేసుకుని వచ్చేస్తాను. అరే నువ్వు గజ్జరా మళ్ళీ చేస్తా. అరే ఎలా అయినా మనం ఈ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ విన్ అవ్వాలిరా. అవునన్నా, కష్టపడి యాక్టింగ్ చేసి ఎలా అయినా గెలిపిస్తా. ఏంటి, నువ్వు యాక్టింగ్ చేస్తావా? ఏందన్నా అట్లా అంటావు? నేనే కదా హీరో. కల్తీ కల్లా మన తాగినవారా పొద్దుని అట్లా మాట్లాడుతున్నావు? ఏందన్నా అట్లా అన్నావు? మరి నువ్వు హీరో ఏంట్రా? నీకు తెలియదానా, నా కోసం అమ్మాయిలు కోసుకుంటారు తెలుసా? ఏ ఆపు. పక్కనే ఎంత టాలెంట్ పెట్టుకొని పట్టించుకోవేంటన్నా? అరే చిరాకు తెప్పించుకో, మూసుకొని చెయ్యి. చీనీ. సర్లే, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్దాం పదా. బాగా చేస్తాడా? నా అంతా కాకపోయినా బాగానే యాడ్ చేస్తాడులే, నువ్వు వచ్చే. హీరోని సెలెక్ట్ చేసుకుంటారా? వీడు ఓవర్ యాక్షన్. ఒరే ఆగరా, వస్తున్నా. రే ప్రేమ్. చెప్పరా వినీత్. ప్రేమ్ నువ్వు సినిమాలో యాడ్ చేయద్దు కానీ వచ్చేరా. రే నీ. హాయ్ బ్రో, దిస్ ఈస్ ప్రదీప్ బ్రో. మన కాలేజ్లో ఒక షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ జరుగుతుంది కదా. ఓకే, దాంట్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. నువ్వేమైనా యాడ్ చేస్తావా అని అడగడానికి వచ్చాం. లేదు బ్రో, నేను కొంచెం బిజీ. ప్రేమ్ ఎక్కడరా? F6 రా. వస్తున్నా, సారీ బ్రో. ప్రేమ్, నువ్వు ఈ షార్ట్ ఫిలిం యాడ్ చేస్తే కాలేజ్లో మంచి పేరు వస్తుంది. 10 మందికి తెలుస్తావు. మైత్రి ఉంది, నీ ఇష్టం. F6 దా మాట్లాడుకుందాం. సో అది బ్రో స్టోరీ. స్క్రిప్ట్ అంతా ఓకే కదా? అండ్ ఇంకోటి, స్టోరీ మొత్తం 90s టైంలో రన్ అవుతూ ఉంటుంది కాబట్టి కాస్ట్యూమ్ కూడా రిట్రో కట్ కావాలి. సో కాస్ట్యూమ్ రిట్రో కాస్ట్యూమ్ ఉండేటట్టు చూసుకో. మరీ రెట్రో అంటే ఓకే మేనేజ్ చేద్దాం.
కొంచెం లెఫ్ట్కి, ఫ్రేమ్ కొంచెం మిడిల్లో పెట్టు. ఓకే. ఈ అమ్మాయి ఏంటి ఇంకా రావట్లేదు? యాక్షన్. ఏంటి ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నావు? ప్రేయసి పక్కన ఉన్నప్పుడు ప్రేమ మోగబోతుందంటే నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్మక తప్పట్లేదు. మరి ప్రియుడు పక్కనున్న ఈ ప్రియసి పలుకుతుంది కదా, అయితే నాకు నీ మీద ప్రేమ లేనట్టా లేదా నువ్వు నా ప్రియుడివి కానట్టా? నా జన్మ కారణమే నీ ప్రేమ సాగరంతో సహవాసం. అలాంటి ఈ ప్రియుడిని నీ ప్రియుడు కాదనుకోవడానికి నీ మనసు ఎలా అంగీకరిస్తుంది? పొరబడుతున్నావు. నా మనసు ఆ విషయాన్ని అంగీకరించిన మరు క్షణం నా మరణం నన్ను పలకరిస్తుంది. నిన్ను చూసిన నా చూపు శూన్యం అనుకుంటున్న నా ప్రపంచాన్ని స్వర్గంగా మార్చింది. నీ నవ్వు నిలవంకలేని నా జీవితాన్ని పౌర్ణంగా మలిచింది. అసలే అర్థం తెలియని నా ప్రయాణానికి నీ అడుగులో ఒక గమ్యం అందించాయి. ప్రతి క్షణం ఒక మూల నుండి ప్రేమించే నేను ఇలా నీ కళ్ళ ముందుంటానని కళ్ళు కూడా అనుకోలేదు. నీ నవ్వును ఒక వరంలాగా, నీ అందాన్ని ఒక అద్భుతంలాగా, నీ రూపాన్ని ఒక దైవంలాగా ప్రతి క్షణం ఆరాధిస్తూ జీవితాంతం నీ పాదాల దగ్గర ఒక భక్తుడిలా నీ ప్రేమానుగ్రహాలకై ఎదురు చూస్తూ నా ఈ ప్రపంచాన్ని నీకు అంకితం చేసే రోజు కోసం 1000 కళ్ళతో వేచి చూస్తున్నాను. అర్థమయ్యేలా చెప్పాలంటే నా ప్రేమ నీకు అలంకరణ అయితే నీ ప్రేమ నాకు అనుగ్రహించిన ఒక వరం. నీ అంతులేని ప్రేమకు దాసోహమైనది నా ప్రాణం. ఆ ప్రాణాన్ని నేను వీడేంత వరకు నీ చెయ్యి వీడొద్దంటుంది నా హృదయం. చిగురించిందమ్మా ప్రేమ, దరి చేరిందమ్మా భామా, మది దోచినావాయమ్మా, మనసే నీకిచ్చేశానమ్మా. చెలి చూపులే చిరుజల్లులై నాలోని ప్రాణాన్ని తడిపేయగా, తన పలుకులే ఓ పల్లవై నా ప్రేమ పాటలాగా మలిచేయనా. మనసా మనసా మనలోన మారుతున్న కొత్త వరసా, తెలుసా తెలుసా. సాగరంలో తేలుతున్నా దాని పేరు ప్రేమంటున్నా,
మేఘాన్ని తాకుతున్నా మౌనంగా నీ మది దోచెనా ఏవేవో ఊహలే ఊపిరై ప్రేమనే ఊయలూపగా నాలో భావాలన్నీ మాటలై ఏదో రాగంలా రాలెనా మనసా మనసా మనలోన మారుతున్న కొత్త వరసా తెలుసా తెలుసా కడలంత ప్రేమనే పోగు చేసా. డేయ్ మైత్రి ఇంటికి వెళ్ళిపోతుంది. చేశాడబ్బా. ఏం చేస్తావు అన్నా? ఒకసారి ఇయ్య అన్నా, నీకు తెలియదు ఒకసారి ఇయ్య అన్నా. అరే ఆగు, నువ్వు ఫస్ట్ వెళ్ళి బాలుగారి దగ్గర డబ్బింగ్ చెప్పించుకోరా. ఆ బాటిల్ ఇక్కడ పెట్టేసారు. వీడు ఏదో రక్షణ చేసే తక్కువ దుబ్బేది ఎక్కువ. తీసుకో. అరే బాలు, ప్రేమ గాడు ఎంత మైత్రి పైన అంత ప్రేమ చూపిస్తున్నాడు. ఎంత ఉంటే ఏం లాభం రా, వాడికి చెప్పేంత ధనం లేకపోతే. అవునా మరి, మనవాడు షూటింగ్లో చెప్పింది ఏంటో. మీరు చెప్పినట్టు వస్తే కదా వాడు చెప్పింది. కాదురా బాబు, ప్రేమ గాడు మైత్రిని చూసి చెప్పిన ప్రతి మాట వాడు ప్రేమేరా. దొరికిందే ఛాన్స్ మొత్తం చెప్పేశాడు. కానీ వాడు దురదృష్టం ఏంటంటే అది యాక్టింగ్ అయిపోయింది. క్రేజీ న్యూస్ చెప్పారు వినీత్. మరి మైత్రి హీరోయిన్ గా చేయడం కోఇన్సిడెంటా లేకపోతే ప్లాన్డా? ఇదంతా మా ప్రదీప్ గారి ప్లాన్ రా. మొన్న నరేషన్ చెప్పేటప్పుడు ప్రేమ్ గారు మైత్రిని చూడడం వాడు గమనించాడు. తనైతే రియలిస్టిక్ గా వస్తుందని బ్రతిలాడు ఒప్పించాడు రా. ఏంటి నిజంగానా? ప్రేమ్ గడికి మ్యాటీరియల్స్ ఎగిరి గంతేస్తాడు తెలుసా? వాళ్ళిద్దరు కలవాలని రాసి పెట్టింది రా. టైం వచ్చిన వాళ్ళే కలుస్తాడు చూడు. అవునరా, వాళ్ళ పేరు చాలా బాగుంటది. వన్ మంత్ అయిపోయిందిరా మైత్రిని చూడక. అరే ప్రేమ్, అక్కడ మైత్రి స్టేజ్ మీద డాన్స్ ప్రాక్టీస్ చేస్తుందిరా. మనసా మనసా మనలోన మారుతున్న కొత్త వరసా తెలుసా తెలుసా కదలంత ప్రేమనే పోగు చేసా నీ రూపమదిలో మునిగిందిగా మనసే నీలో లీలమైందిగా చెలియా చెలియా చూపుల్తో చంపిసే చనువియవా సఖియా సఖియా సరిపోని ప్రేమనే సెలవియవా సాగరంలో తేలుతున్నా దాని పేరే ప్రేమంటున్నా మేఘన్నే తక్కుతున్న మౌనంగా నీ మది దోచేనా ఏవేవో ఊహలే ఊపిరై ప్రేమనే ఓయాలూపగా నాలో భావాలన్నీ మాటలై ఏదో రాగంలా రాలేనా.
మనసా మనలోన మారుతున్న కొత్త వరసా మనసా మనసా మనలోన మారుతున్న కొత్త వరసా తెలుసా తెలుసా కదలంత ప్రేమనే పోగు చేసా మనసా మనసా మనలోన మారుతున్న కొత్త వరసా అండ్ ద బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్ గోస్ టు వేచి చూస్తున్న ప్రేమ. లో క్రేజీ సూపర్ మూవీకి ఉత్తమ్ బీజిఎం మ్యూజిక్ ఉత్తమ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ లో బీట్